పార్వతీపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పుల పేరుతో విద్యార్థులతో చెలగాటమాడుతోందని దశమంతపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరఘట్టం మండలం దశమంతపురం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులుండగా 6, 7, 8 తరగతులను మెర్జింగ్ పేరిట 6 కిలోమీటర్ల దూరంలోని నర్సీపురం గ్రామ స్కూల్లో విలీనం చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారని తెలిపారు. విలీనాన్ని వెంటనే ఆపాలని పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద దశమంతపురం గ్రామస్తులు నిరసన తెలిపారు. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. వెంటనే విలీనం పేరిట తరలింపును ఆపాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అందదండి 80% మంది పిల్లలు ఉన్నారు. కాకపోతే మాకు హై స్కూల్ ఇప్పుడు 6, 7, 8 తరగతులు తీస్తాం అనుకుని ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. మాకు వేరే గ్రామం వెళ్ళాలంటే నర్సీపురం వెళ్ళాలి, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు వర్షాకాలం వచ్చేటప్పుడు మా ఊరికి రహదారి మధ్యన గడ్డ ఉంది. ఆ వంతెన మీద నుంచి వర్షాకాలం వస్తే మీద నుంచి వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలు వెళ్ళి రావాలంటే చాలా కష్టంగా ఉంది. అలాగే వేసవి కాలంలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఒంటిపూట బళ్ళు ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మాకు ఈ స్కూల్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారితో మాట్లాడాము, చూస్తామని చెప్పారు సారు. ఏదైనా సరే మీకు సమస్య హామీ ఇచ్చారు.